వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 19 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మీ యొక్క హాస్య చిత్రత, మీకు గల ప్రత్యేక భూషణం, దాన్ని మీ అనారోగ్యం తగ్గించుకోవడంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. వివాహమైన వారి వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమగల గుర్తింపు పొందేలాగా ఉంది. విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజుని ఈరోజు జీవిత భాగస్వామితో గడుపుతారు. ఈరోజు మీ యొక్క పిల్లలను దగ్గర తీసుకొని గుండెలు హత్తుకుంటారు. దీనివల్ల వారు రోజంతా మీ పక్కనే ఉంటారు. వ్యాధి లేని జీవితం జీవించడానికి 7 ముఖ్య రుద్రాక్షను ధరించండి. వృషభ రాశి జాతకులు. వృషభ రాశి జాతకులకు ఈ రోజున ఆశామోహితులే ఉంటారు. ఈరోజు మదుపు చేయడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షతని ఇస్తుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరినీ సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి. ప్రతిదీ మార్పును గురి అవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా ఈరోజు మీరు మంచి నవలలు కానీ మ్యాగజైన్లు కానీ చదువుతూ కాలం గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామ్యతల ప్రభావంతో పడి మీతో గొడవ పడతారు. కానీ మీ ప్రేమ సానుభూతి వల్ల చివరికి అంత సర్దుకుంటుంది. ఈరోజు మీరు మాట్లాడే తీరు చాలా దురుసుగా ఉంటుంది. దీనివల్ల మీరు సమాజంలో మీ యొక్క పేరు చెడిపోతుంది. దృఢంగా ఉండడానికి గోధుమ రొట్టెను కొక్కువ తినిపించండి. మిథున రాశి వారు. మిథున రాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది. మీరు డబ్బును సంపాదించినా కూడా అది మీ చేతి వేళ్ళ నుంచి జారిపోకుండా జాగ్రత్త పడండి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను చేస్తుంది. ఈరోజు మీ ప్రేమ జీవితం రంగులమయంగా ఉంటుంది. అయినప్పటికీ రాత్రి సమయంలో మీ ప్రియమైన వారితో వాగ్విధాన్ని దిగుతారు. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తుంది. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడ్లో ఉంటారు. మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది. మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేని మహిళలకు గౌరవం మరియు ప్రేమతో పలకరించండి. మీ ఆర్థిక సహాయం పెరుగుతుంది. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. స్పెక్యులేషన్ లాభాలు తెస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పరచవచ్చు. మీరు కుటుంబ సభ్యులకు ఆర్థిక విషయాలలో లాభాలలో పడతారు. ఈరోజు మీరు మన్మధుడి బారి నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీరు ఎంతో అద్భుతంగా సాయశక్తిలో ప్రయత్నిస్తారు. ఈరోజు ఎంతగానో దోహదపడతారు. మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలని అనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఆఫీస్లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండటానికి మీ నుదుటిపై కుంకుమను వర్తించండి. సింహరాశి వారు. సింహరాశి వారికి ఈ రోజున ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నటువంటి టెన్షన్లు, అలసట్లు, బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందుతాయి. వాటన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయము. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీకు ముఖ్యమైన కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్ని ఇస్తాయి, కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు. ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబుల్లో రావాల్సి ఉంటుంది. ప్రియమైన వారు లేకుండా కాలం గడపడం కష్టమే. మీ పనిపై శ్రద్ధ పెట్టి భావోద్వేగాలను లోను కాకుండా సుష్ఠత కలిగించండి. మీరు ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటారు, కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు అనుకున్న విఫలం చెందుతారు. అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత మీరు జీవిత భాగస్వామి ప్రేమానంద మొత్తులో పూర్తిగా మునుగుతారు. ప్రేమికులు ఒకరికొకరు స్ఫటిక పూసలు బహుమతిగా ఇచ్చుకోండి. సంబంధాల పవిత్రతను కాపాడుకోండి. కన్యా రాశి వారు. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితికి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసంలో ఉండేలాగా చేస్తుంది. ఎవరితో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ప్రయాణాలు పొందుతారు. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు మంది అవుతుంది. మీ ఉద్యోగం గురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం మీకు విజయం మరియు గుర్తింపు అవుతాయి. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది. తను మీ ముందు బెస్టీవ్గా సంస్కరిస్తారు. ప్రవహిస్తున్నటువంటి నీటిలో నువ్వుల గింజలు మరియు చక్కెర కలపండి. వ్యాపారంలో లాభాల కోసం. తులారాశివారు. ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండటం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ భావాలను పట్టించుకోకండి. అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైన అన్నింటినీ చేయండి. వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులకు దగ్గర చేస్తుంది. మీ ధైర్యం ప్రేమను కలిగిస్తుంది. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలు ప్రామాణికంగా చేస్తాయి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు. పక్క అల్లచిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్లో మీ జీవిత భాగస్వామికి గుర్తు చేయబోతూ ఉన్నారు. దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి మరియు మానసికంగా హింస నుంచి మిమ్మల్ని నిరోధిస్తుంది. ఇలా చేయటం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
వృశ్చిక రాశివారు, కొంతమంది మీరు వయసు మీరు కాక కొత్తవి ఏమీ నేర్చుకోలేరని అనుకున్నారు, కానీ ఇది సత్వదూరం ఏమంటే మీకు గల సుచిత్తమైన చురుకైన మేధశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకుంటారు. అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తెస్తుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశాంతంగాను ఉంటుంది. మీ ప్రియమైన వారికి ఈ రోజున అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు మీరు తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదిస్తారు. అది మీ వైవాహిక జీవితం ఆనందంగానే ఎంతగానో పెంచుతుంది. మీ ఆహారంలో కొంత భాగాన్ని ప్రత్యేకంగా మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితానికి ఆవత్తో భాగస్వామ్యం చేయండి. ధనుస్సు రాశివారు, మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఈరోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలు ప్రజెంట్ చేస్తారు. కమిట్ అయ్యే ముందు వాటి నుంచి మంచి చెడ్డలు పరిశీలించండి. మీ తాతగారి నుంచి సున్నిత భావాలను సెంటిమెంట్లు దెబ్బతినకుండా నోటిని అదుపులో ఉంచుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకుంటారనే భావనను రానియకండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకగా ఉంటుంది. అది మన్నించదగినంత అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్మెంట్ చేయకండి. మీకు సన్నిహితంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీరు వాటిని జాగ్రత్తగా చూసుకుంటారనే భావన రానియండి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది. మీరు మన్నించదగినన్ని విశ్వసించి తప్పది ఏ కమిట్మెంట్ చేయకండి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతపెట్టి మూడ్లో ఉంటారు. మీ శ్రీమతి చిన్న విషయాలకు గుర్తించుకుంటారు. ఇది మీ వైవాహిక బంధాన్ని దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది, కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించవద్దు. మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గోడపై వాటి ఎరుపు బల్బును ఉంచండి, మరి మీ కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. మకర రాశివారు, ఈరోజు మీ ఆరోగ్యం గురించి పడనక్కర్లేదు. మీ చుట్టూరా ఉన్నవారి మీలో హుషారు నింపి మానసిక లాభాన్ని ప్రేరేపిస్తారు. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం కూడా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. యువత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్థానంలో జీవితకాల బంధం కావుతుంది. ఇతరుల సహాయం లేకుండా ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తారు. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి. పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడి గుర్చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక పెద్ద మీరు ఈరోజు జీవిత భాగస్వామితో ఎంతో అద్భుతంగా గడుపుతారు. విజయవంతమైనటువంటి వ్యాపార జీవితం కలిగి ఉన్న సోదరుని దీవెని తీసుకోండి. కుంభరాశి వారు, ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు దగ్గర బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా ఉండే సమయం ఇది. కొత్త రొమాన్స్లు ముద్రించేలాగా ఉన్నాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. సంపన్నమైన జీవితం కోసం సాధారణ చంద్రస్థానం తీసుకోండి. మీన రాశివారు, మీ ప్రణాళిక మీకు మరింత సమస్యలోకి నెట్టేస్తుంది. మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. ఈరోజు మీ తెలివితేటలకి పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి. మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయి. మీరు ఈ సమయాన్ని అద్భుతంగా గడుపుతారు. వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని మీరు అనుభూతి చెందుతారు. రెడ్ కార్పెట్ లేదా పడకను ఉపయోగించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.